మోయలేనంత బరువుతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాలభీముడు బరువు తగ్గాడు. 148 కేజీల బరువు ఉన్న చిన్న ఇప్పుడు 42 కేజీల బరువు తగ్గి కోలుకుంటున్నాడు. ఒకప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డ చిన్న పరుగులు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్న వయసులోనే మోయలేనంత బరువుతో నానా అవస్థలు పడుతున్న చిన్న గురించి TV9 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన వచ్చింది. భారీ ఆకారంతో చిన్న పడుతున్న అవస్థలను ప్రపంచానికి తెలియజేసింది. దీంతో చిన్నాని ఆదుకునేందుకు కొంతమంది దాతలు డాక్టర్లు ముందుకు రావడంతో చిన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చిన్న వయసు 16 ఏళ్లు, బరువు 148 కేజీలు. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నాకు అతని తల్లి కావాల్సిన ఆహారం అందించడానికే నానా ఇబ్బందులు పడేది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు వెంటాడటంతో చిన్న పోషణ ఆ కుటుంబానికి భారంగా మారింది. పెరిగిన బరువు చిన్న ప్రాణానికే ముప్పు తెచ్చింది. బాలభీముడి కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన TV9 కథనాలను చూసిన విజయవాడకు చెందిన ఎండోకేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొంగర రవికాంత్ బాలభీముడికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తానంటూ ముందుకొచ్చారు. దీనికి తోడు మరికొంతమంది విరాళాలు కూడా ఇచ్చారు. దీంతో చిన్నాకు ఇప్పుడు సర్జరీ కూడా అయిపోయింది. 42 కేజీల బరువు తగ్గిన చిన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అప్పటికంటే ఇప్పుడు కాస్త చలాకీగా మారాడు. తనకు తానే ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు. మెట్లెక్కుతున్నాడు, జిమ్కి కూడా వెళ్తున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి కరెక్ట్గా 3.5 months అవుతుందండి. ఈ 3 monthsలో కూడా తను ఆల్మోస్ట్ 40 కేజీస్ తగ్గడం జరిగింది. 42 కేజీస్ తగ్గారనమాట. ఈ 42 కేజీస్ కూడా గ్రాడ్యువల్గా నెలకి ఫస్ట్ నెల 15 కేజీలు, తర్వాత 9 కేజీలు, తర్వాత 8 కేజీలు, అలా 7 కేజీలు అట్లా ప్రతి నెల తగ్గుతూ ఉన్నారు. సో అట్లా ఇప్పటి వరకు 45 కేజీస్ తగ్గారు. ఈ 45 కేజీస్లో కూడా చాలా వరకు కొవ్వు మేజర్ పార్ట్గా ఉంది. ఒక 5 కేజీస్ వరకు బాడీలో కాళ్ళ వాపులు ఉన్నాయి. ఆ కాళ్ళ వాపులు కూడా కొద్దిగా తగ్గినాయి అనమాట. సో ఇతనికి ప్రాడర్-విల్లీ సిండ్రోమ్ అనే రేర్ జెనెటిక్ జబ్బు ఉందన్నమాట. దాంట్లో ఇప్పుడు మామూలుగా మనం ఎంతోమందికి 250 కేజీల వాళ్ళకి, 300 కేజీల వాళ్ళకి కూడా ఆపరేషన్ చేయటం జరిగింది. సో కానీ ఆ ఆపరేషన్ చేసిన వాళ్ళంతా మనకి అడల్ట్ పేషెంట్స్. సో వాళ్ళు వేరు. ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే అండర్ సూపర్విజన్ ఉండాలి. ఇప్పుడు 4 నెలలు అయినప్పటికీ కూడా మన హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకోవడం జరిగింది. హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మదర్కి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫాదర్ లేరు. మదర్ కూలి పని చేసుకోవాలి. ఇంటికి వెళ్ళి మదర్ కూలి పనికి వెళ్ళిపోతే తిను ఒక్కడే ఉండి హీ కెనాట్ హ్యాండిల్, తను చూసుకునే పరిస్థితిలో కూడా లేడు. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళ మదర్కి కూడా మనం ఇక్కడే జాబ్ కల్పించడం జరిగింది. సో హాస్పిటల్లోనే ఆయా వర్క్ లాగా తను చేస్తున్నారు టెంపరీగా. తిన్ని చూసుకుంటూ ఆ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి చాలామంది ఎవరో ఒకళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పుడొకళ్ళు హాస్పిటల్కి వచ్చిన విజిటర్స్ అందరూ కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇంకొక 2-3 నెలల్లో ఇంకొక 30 కేజీల వరకు తగ్గి ఇప్పటికే చాలా డిఫరెన్స్ కనపడుతుందండి. 40 కేజీస్ ఫస్ట్ ఈ పాటికి ఆపరేషన్ పడి ఉండకపోతే, అంటే TV9 చొరవతో కానీ మనం వీళ్ళందరి వల్ల కానీ ఆపరేషన్ జరిగి ఉండకపోయినట్టయితే ఈ పాటికి ప్రాణహాని కూడా ఉండు. తన పనులు తానే చేసుకుంటున్న చిన్న తనకు ఎండోకేర్ ఆసుపత్రిలో ఎంతో బాగుందని చెప్తున్నాడు. సీఎం చంద్రబాబును కలవాలని ఉందంటున్న చిన్న ఆయన కలిసి తనకు పెన్షన్ కావాలని అడుగుతానంటున్నాడు. బాలభీముడు కాస్త ఇప్పుడు స్లిమ్ భీముడు అవుతున్నాడు. TV9 చొరవతో విజయవాడ ఆసుపత్రిలో చేరిన ఈ బాలభీముడు ఇప్పుడు 42 కేజీల బరువు తగ్గాడు. ఇంకాస్త బరువు తగ్గిపోతూ ఉన్నాడు. మరో 3 నెలల్లో ఇంకొక 40 కేజీలకు పైగా బరువు తగ్గి అతి త్వరలోనే మామూలు సాధారణ పిల్లవాడిలాగా ఇతను మారబోతూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? తగ్గుతుందా? ఏం తింటున్నావు రోజు? గుడ్డు. ఊరు వెళ్ళిపోతావా? ఊరే బాగుందా? ఇక్కడే ఉంటావా? ఎందుకని? ఊరే బాగుందా? జిమ్కి వెళ్తున్నావా రోజు? ఏం చేస్తున్నావు జిమ్కి వెళ్ళి? సైకిల్ తొక్కుతున్నావా? మొదట్లో మాట కూడా వచ్చేది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా కొన్ని మాటలు చెప్పడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అట్లాగే ఫోన్ ఆపరేట్ చేస్తూ అందులో పాటలు కూడా వినగలుగుతూ ఉన్నాడు. ఇంకొద్ది రోజుల్లోనే సాధారణ బాలుడిలాగా అతను పాఠశాలకు వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ ఎవరిని కలుస్తావు నువ్వు? నీకు ఎవరంటే ఇష్టం? ఇలా అంటే
సీఎం సీఎం ఎవరు? చంద్రబాబు గారు. కలుస్తావా ఆయన్ని? కలిసి ఏమని అడుగుతావు? పింఛన్ అడుగుతావా? ఎంత అడుగుతావు? 2000 అడుగుతావా? హాస్పిటల్లో మొత్తం ట్రీట్మెంట్ చేస్తున్నారా బాగానే? తాను సీఎం చంద్రబాబుని కలుస్తానంటూ అడుగుతూ ఉన్నాడు. చంద్రబాబుని కలిసి తనకు 2000 పెన్షన్ ఇవ్వమని అడుగుతానని బాలుడైతే చెప్తూ ఉన్నాడు. మొత్తంగా అతి త్వరలోనే చికిత్స కూడా అతనికి ముగియబోతోంది. ప్రస్తుతం ఇంకా చికిత్స అయితే కొనసాగుతూ వస్తుంది. సర్జరీ పూర్తయింది. ఇప్పుడు దాదాపు 42 కేజీలు బరువు తగ్గిన అతను క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా బరువు తగ్గటానికి కుదరదు. మెల్లమెల్లగా ఆ బరువు అనేది తగ్గుతూ వస్తూ ఉండాలని డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి అశోక్ టీవీ9 విజయవాడ.